ఒకప్పుడు సంపాదించడం అనేది భర్త రెస్పాన్సిబిలిటీ. భార్య ఇంటి పనులు చూసుకుంటే చాలు అని అనుకునేవారు. కానీ ఈరోజు వైఫ్స్ కూడా జాబ్స్ టేకప్ చేస్తున్నారు. దే ఆర్ బికమ్ వర్కింగ్ ఉమెన్. ఈరోజు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కలిసి జాబ్ చేస్తేనే, ఇద్దరు సంపాదిస్తేనే కుటుంబాన్ని లీడ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయాయి. పిల్లల స్కూల్ ఫీజులు, రెంట్, అలాగే మిగతా అవసరాలు, ఇన్ఫ్లేషన్ వల్ల, ఎవ్రీ ఇయర్ ప్రైసెస్ పెరగడం వల్ల వైఫ్ కూడా ఈరోజు వర్క్ చేయాల్సి వస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేసే న్యూక్లియర్ ఫ్యామిలీస్ గ్రో అవడం అనేది చాలా రకాల బిజినెసెస్కి ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్. ఈరోజు వైఫ్ కూడా వర్క్ చేస్తుంది. తను ఆఫీస్కి వెళ్తుంది భర్తతో పాటు. ఈవినింగ్ తను వచ్చేసరికి పాపం వైఫ్ అలసిపోతుంది. డార్లింగ్, ఐ కెనాట్ కుక్ టుడే, కమాన్ లెట్స్ గో టు హోటల్. ఫ్యామిలీ అంతా హోటల్స్కి వెళ్ళి తినడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మీకు తెలుసా, ఒకప్పుడు టేకింగ్ ఫుడ్ అవుట్ సైడ్ వాజ్ కన్సిడర్డ్ ఎ సిన్. ఒకప్పుడు హోటల్కి వెళ్ళి తినడం అనేది పాపంగా భావించేవారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఊరుకునేవారు కాదు. కానీ ఈరోజు ఫ్యామిలీ అంతా హోటల్కి వెళ్ళి తినడం అనేది చాలా సర్వసాధారణంగా మనం గమనించవచ్చు. సో ఈ రోజున ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్కి, హోటల్స్కి ఎందుకు అంత డిమాండ్ పెరిగిందంటే వర్కింగ్ వైఫ్ ఈజ్ ఆల్సో బిజీ టుడే, షీ కెనాట్ కుక్. ఈ ట్రెండ్ ఇంకో ఏ బిజినెస్కి ప్లస్ పాయింట్ ఏంటంటే బేబీ కేర్ సెంటర్స్ ఆర్ డే కేర్ సెంటర్స్. పాపం వైఫ్ ఎంత బిజీ అంటే ఈ మధ్య పుట్టిన తన బేబీని, పాపాయిని కూడా చూసుకునే టైం లేదు, తీరిక లేదు. తను ఆఫీస్కి వెళ్తుంది. మరి జాయింట్ ఫ్యామిలీలో ఇంట్లో పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు వదిలేసి వెళ్ళొచ్చు ఆఫీస్. బట్ దట్ ఈస్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆఫీస్కి వెళ్ళే ముందు బేబీ కేర్ సెంటర్లో చెప్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో సాయంత్రం 7ంటికో 8ంటికో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆ బేబీని పికప్ చేసుకుని వస్తున్నారు ఒక బొమ్మలాగా. పిల్లలు ఆలనా పాలన చూసే పరిస్థితి ఈరోజు లేదు. ట్రెండ్ ఎంతగా మారిపోయిందో చూడండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఈరోజు ఫ్యామిలీ గడిచే పరిస్థితి.